హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాము. ఎక్కడికి వెళ్తున్నాము? ఈరోజు మీ బాబాయ్ వాళ్ళు రథం చేస్తున్నారు సూరంగుట్టలో, అక్కడికి వెళ్తున్నాం మనం. సో రథం చేస్తున్నాము, అందుకని అక్కడికి వెళ్తున్నాం మేము అందరం కలిసి. ఇంకా అక్కడ ఎవరెవరు వస్తున్నారో వీడియో ఎండ్ నుండి చూడండి. మేమైతే స్టార్ట్ అయినాము ఇప్పుడు. బాయ్, మళ్ళీ అక్కడ కలుద్దాం. పెద్దమమ్మి ఇప్పుడే కారు ఎక్కింది. పడ్డది. హాయ్ చెప్పు. హాయ్. నేను, మా మమ్మీ, మా హస్బెండ్, అత్తమ్మ, మామయ్య, ఇంకా పెద్ద మమ్మీ అందరం అయితే కార్లో వచ్చినాము. బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ అందరం కలిసి. డ్రైవర్ అయితే వచ్చేసాడు, క్లీనింగ్ చేస్తున్నాడు కార్ని. వేస్ట్ సామాన్ తీస్తున్నారు. బాగా పని చేస్తాడు. హాయ్ రా. ఫైనల్లీ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. గేట్ చూడండి ఎంత మంచిగా బంతి పూలు కట్టిరో గేట్కి, ఇంకా మాడి తోరణాలు కట్టిరు. బాగున్నా అనే నాయనమ్మ? బాగున్నా. హాయ్ పిన్ని. హాయ్ రా. మీరు అంటే మీ ఇద్దరు సేమ్ వేసుకున్నారు కదా, మేము అనుకోకుండా వేసుకున్నాం. మేము కూడా అగో వాళ్ళిద్దరు సేమ్ అట్లా అమ్మమ్మ అనుకోకుండా అందరు ట్విన్నింగ్ వేసుకున్నారు. ఇంకా కవర్ చేసుకోవడానికి మేమిద్దరం అనుకొని వేసుకున్నామని మాట్లాడుతున్నారు మమ్మీ వాళ్ళు. ఇంకా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాము. మా హస్బెండ్ అయితే కార్ దగ్గరికి వెళ్తుండు కార్ తీయడానికి. డింపుల్ అయితే మేము వెళ్ళే కార్లో వచ్చింది. ఇంకా డింపుల్ కనిపిసేయాలి నా మీద కూర్చోబెట్టేసుకుంటే దాన్ని. ఎవరైనా నా వీడియోస్ మిస్ అవుతారేమో కానీ మా డింపుల్ అయితే అస్సలు మిస్ కాదు. ప్రతి వీడియో చూస్తుంది. రోజుకి ఒక 10-20 వీడియోలన్నా అన్ని కవర్ చేస్తుంది. అది ఒక దగ్గర మంచి కూర్చొని. కావాలంటే మీకు ఒక వీడియో క్లిప్ కూడా పెడతా. పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లల ఫ్యాన్సే ఎక్కువ ఉన్నారు నాకు. మా డింపుల్ అయితే వాళ్ళ మమ్మీని డాడీని పీక్కొని తింటదంట నా వీడియోలు పెట్టమని. వీడియో పెట్టినాక దానికి కావాల్సిన ఫుడ్ ఐటమ్ మంచిగా తెచ్చుకొని మంచిగా కుర్చీలో కూర్చొని టీవీ చూస్తూ ఇంకా ఫుడ్ అయితే తింటది. నా యూట్యూబ్ వీడియోస్ ఇంకా వాళ్ళ ఇంట్లో పెట్టలేదు అనుకో టీవీలో, ఇంకా గొడవ వేసుకుంటదంట. బాగా గొడవ పడుతుందంట వాళ్ళ మమ్మీతోని వీడియోస్ పెట్టమని. చూసి మా చెల్లి చెప్పిందంట వాళ్ళ ఇంటికి పంపించేస్తా, నువ్వు స్వీటీ మమ్మీ దగ్గరనే ఉండని చెప్పిందంట మా చెల్లి. ఇక్కడ కనిపిస్తుంది కూడా మా ఇద్దరు మరదళ్ళు. వీళ్ళు కూడా ఇంకా నా యూట్యూబ్ వీడియోస్ చాలా చూస్తారు. ఇంకా మన ఐసీ అయితే ఈ చీర బాగుంది, ఆ చీర బాగుందని ఇంకా కాంప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటది. నేను వీడియో అయితే యూట్యూబ్లో రిలీజ్ చేసినాక మా మామయ్య అందరికి చూపిస్తాడు, మా అత్తకి ఇంకా మా మరదళ్ళకి. ఇంకా అందరు కలిసి చూస్తారు. చూసినాక వీడియో చూడంగానే ఫస్ట్ అయితే కాల్ చేస్తారనమాట. మా మరదలు వాళ్ళు కాల్ చేసి మాట్లాడతారు మంచిగా. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ పొట్టి ఫ్యాన్స్ ని చూసి. అక్కడ మొక్కే ఈడ మొక్కి షాప్కి మొక్కురా డింపుల్. సో ఫైనలీ మేమైతే సూరంగుట్ట టెంపుల్కి వచ్చేసినాము. ఫస్ట్ అయితే మేము వచ్చినాము, తర్వాత పెద్ద మమ్మీ వాళ్ళు అందరు వచ్చిర్రు. ఇంకా నేనైతే మా డింపుల్ని అట్లా ఆట ఆడుకుంటా ఇట్లా పుష్కరాలకు వచ్చిన మొక్కు అంటే దేని చూస్తే దాన్ని మొక్కేస్తుంది. మేము వచ్చిన టెంపుల్ నేమ్ వచ్చేసి సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడ లొకేట్ అయి ఉందంటే రావిర్యాల్ కొంగర సైడ్ ఉంటుంది ఈ టెంపుల్. చాలా పవర్ఫుల్ టెంపుల్, మీరు కూడా విజిట్ చేయండి ఎప్పుడన్నా. అండ్ మేమైతే అందరం అయితే వచ్చేసినాము. చూడండి నేనైతే లోపలికి వెళ్తున్నా. మేము ఇక్కడ రథం ఎందుకు చేస్తున్నామంటే మా బాబాయ్ పిన్ని ఇక్కడ మొక్కుకున్నారంట మా పెళ్లి బాగా జరగాలని, ఎటువంటి అడ్డంకులు లేకుండా అంత హ్యాపీగా జరగాలని మొక్కుకున్నారు. సో హ్యాపీగా అట్లా జరిగి అంత మంచిగా అయింది కాబట్టి మా పిన్ని బాబాయ్ అయితే మాతో రథం చేయిస్తున్నారు. ఇక్కడ అందరం టైంని బాగా ఫాలో అవుతాం మేము. అందుకని అక్కడ పూజారి గారు అయితే 11కి రథం స్టార్ట్ అంటే మేమైతే అందరం 11కి వచ్చి కూర్చున్నాము. అక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ అయితే రథం పీఠని డెకరేట్ చేసి మంచిగా కూర్చున్నారు. మా వాళ్ళైతే ఇంకా ఆగమాగంగా దెబ్బ రెడీ చేస్తూనే ఉన్నారు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయిందని. అప్పటికి పంతులు గారు అందరికి ఒక 15 మినిట్స్ టైం ఇచ్చిర్రు. అప్పటిలోపు మా వాళ్ళైతే ఫాస్ట్గా అయితే రథంని రెడీ చేస్తున్నారు. ఒక సైడ్ ఆకులు గుచ్చుతున్నారు, ఇంకొక సైడ్ పూలు, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరు ఫేసెస్ చూడండి ఎంత టెన్షన్గా ఉన్నారో, ఎందుకంటే పూజ స్టార్ట్ అయిపోతుందని హరిహరిగా అందరైతే వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్క పని చేస్తున్నారు ఇంకా ఫాస్ట్గా అయిపోవాలని. దేవుడి కోసం ఇంట్లో నుంచి రవ కేసరి చేసుకొని వస్తున్నది పిన్ని. బట్ నానమ్మ వద్దు టెంపుల్లోనే చేయాలని చెప్పి టెంపుల్కి వెళ్ళినాకనే అక్కడ ఒక సైడ్ అయితే ఇంకా రవ కేసరి అయితే స్టార్ట్ చేసింది చేయడము. ఇంకా పిన్ని అయితే దేవుడిని ఇట్లా క్లీన్ చేసి బొట్లు పెట్టి ఇంకా అక్కడ పెట్టాల్సినవన్నీ పెట్టేస్తుంది. చాలా కష్టపడి పనిచేస్తున్నా, ఇది కోస్తున్నా అని ఇది
अर्थयो संस्मरणार्थं सर्वदेवं रामस्तेषां येस्तेषां बुधस्तेषां परामः एषा इन्दीवरस्यामो हृदयस्थो जनार्दन आपदामापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. ఫస్ట్ అయితే దీపం కంచాతులు వెలిగించి తర్వాత వైఫ్కి హస్బెండ్కి వైఫ్ అయితే కంకణాలు కట్టుకోవాలి బొట్టు పెట్టేసుకుని. మేమైతే సేమ్ అందరం అయితే అక్కడ పీటల మీద కూర్చున్న జంటలందరూ అట్లా కంకణాలు కట్టుకున్నాము బొట్లు పెట్టేసుకుని. ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ కదా, ఇంకా గాలికి దీపాలు అయితే ఉండట్లేవు. సో మేమైతే మళ్ళీ ముట్టిస్తున్నాము. మేము అనుకున్న టైం కంటే చాలా టైం అయితే పట్టింది రథంకి. ఎందుకంటే పంతులు నార్మల్గా అందరు చెప్పినట్టు నార్మల్గా మంత్రాలు చదివి వదిలేయలేదు, చాలా స్టోరీస్ చెప్పిండు అనమాట. లైక్ ఇప్పుడు జనరేషన్ ఎట్లున్నారో దాన్ని రిలేట్ చేసుకుంటూ ఆయన రథం కథ అయితే చెప్పిండు డిఫరెంట్గా. मम उपात्त दुर्दक्षेद्वारा श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वरे प्रीत्यर्थं स्वस्य श्रीचान्द्रमानेन विश्वावसुनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठमासे बहुलपक्षे अद्यायन्तौ तिथिम्यां चवितिम्यां वासरावा चतुर्दशिम्यां वासरावा सस्तौ भौमवासरयुक्तायां भागवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषनिष्ठायां शुभदितौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य. ఇంకా అక్కడ రథం చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పంతులు గారు అయితే గోత్రం అవన్నీ అడిగి నేమ్స్ అయితే చదువుతున్నాడు. సో మేము కూడా మా నేమ్స్ అయితే చెప్పినాము, గోత్రం ఇంకా నేమ్స్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి నేమ్స్ అయితే చెప్పినాము. మేము చెప్పిన తర్వాత నెక్స్ట్ మా బాబాయ్ పిన్నిని కూడా అడిగారు. మా బాబాయ్ పిన్ని కూడా గోత్రం ఇంకా నేమ్స్ అయితే చెప్తున్నారు. ఇంతగానో చెప్పి మళ్ళా మీ ఆయన చెప్పింది మీకు వినవడలేదు, మీరు చెప్పింది మీ ఆయనకి వినవడలేదు. ముందర సత్యనారాయణ స్వామి ఉన్నాడు, అసలే వినవడలేదు. ఎట్లా ఇంతగానం చెప్తే గట్టిగా చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, భగవన్నామస్మరణ గట్టిగా ఉండాలి. మనం ఏం చెప్పినా దేవుడు వింటూ ఉంటాడు, మనం ఏం చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు. వెనకాల ఇంతమంది యుద్ధానికి అని చెప్పి 10 మందిని ఎమ్మడి తీసుకొని పోతే పారిపోవడానికి కాదు, ఇవన్నీ చెప్పడానికే, వాళ్ళు కూడా కొట్లాడడానికే వాడు ఎమ్మడి. మీరు కూడా అట్లనే అందరి వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్టగామ్య ఫల సిద్ధ్యర్థం శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ దేవత అనుగ్రహ కటాక్ష ప్రసాద ఫల సిద్ధ్యర్థం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి అనుగ్రహ కటాక్ష ప్రసాద ఫల సిద్ధి ద్వారా ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ దినదిన అభివృద్ధి అర్థం అన్యోన్య దాంపత్య ఫల అభివృద్ధి అర్థం. పసుపు కుంకుమ అక్షింతలు ఒక నిండు పువ్వు వేసిన తర్వాత మగవాళ్ళు ఆ చెంబు పైన చెయ్యి పెట్టండి, మీరు మీ ఆయన చెయ్యి పైన చెయ్యి పెట్టండి. ఆం ఆకలశే సుధావదే పవిత్రే పరీక్షిక్షతే ఉత్తైరిగ్నేషు వర్ధతే ఆపవాయుధం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణవాపః పశవా పున్నమాపోస్ఫురణాప సంభ్రాళాప విరాళాపచ్ఛందాస్యాపో జ్యోతిస్యాప యోస్యాప సత్యమాప సర్వా దేవతా ఉపూర్భవస్సురాప. ఆం గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. దండం పెట్టుకోండి. ఆయాంతులమా సైత సత్యనారాయణ స్వామి పూజార్థాన్ నిర్దిక్షయ. దేవుడి ఫోటో పైన వెళ్ళండి, కలశం పైన వెళ్ళండి. అట్లా మీ ఆయన పైన నీళ్లు వెళ్ళండి అట్లనే, లేదంటే మీరు మీ ఆమె పైన నీళ్లు వెళ్ళండి, మీ పిల్లల పైన వెళ్ళండి. బయట 5 టెంకాయలు కొట్టుకొచ్చినాము, టెంకాయల పైన వెళ్ళండి. ఒక్క
5 అగరబత్తీలు ముట్టించి ఓం నమో నారాయణ అనుకుంటూ దేవుడికి జీవించండి. ఇది సర్వదేవానాం ధూపోయం ప్రతిగృష్యతాం రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః. ఇది ధూపమాగ్రాపయామి. ఇది దీపం సాధ్యమేకాల్ సంయుక్తం వన్నినాన్ జ్యోతివం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం త్రివిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాయిమాన్ నరకాఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరితం శుద్ధాచమన్యం సమర్పయామి. నైవేద్యం పీట మీద పెట్టిన అన్ని పళ్ళ పైన నీళ్లు చల్లండి. పువ్వుతో నీళ్లు అద్దుకొని పీట మీద పెట్టిన అన్ని పళ్ళ పైన నీళ్లు చల్లి 2 చేతుల దేవుడికి జీవించండి ఆ పండ్లని. ఓం నమో నారాయణ అనుకుంటూ ఓం ప్రాణాయ స్వాహ ఓం ఓం బ్రహ్మణే నమః. నైవేద్యం సమర్పయామి. ఆరతి కర్పూరం 2 బిళ్ళలు వేసి సేవాః. ఓం శ్రీయకాంతాయ కళ్యాణ దినైర్దినైర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గామస్వంభోషపురుష విజగదగం సుమనాసతో అమదగ్నిరగ్ని ప్రియా శ్రియా మా పరిపాలయా. చుట్టూ నీళ్లు తిప్పండి. దేవుడికి జీవించండి. మొదలుగా కళ్ళ కట్టుకోండి. 2 చేతుల మీ ఆమె పట్టుకున్నప్పుడు మీరు పట్టుకున్నప్పుడు మీ ఆయన 2 చేతుల కళ్ళ కట్టుకున్నాక మీ ముందర పైకెత్తండి. మిగతా వాళ్ళు దండం పెట్టుకుంటారు. మనుష్యలోకంలో కూడా మనుషులు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలి, దుఃఖములు తొలగిపోవాలి, కోరిన కోరికలు నెరవేరాలి. అంటే పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లి కావాలి, సంతానం లేనటువంటి అంత నేనే అంటే నేను కూడా నీ అంశనే. ఎందుకు నీ అంశ? భగవంతుడి అంశ తెలుసుకోవాలని చెప్తున్నాను. ఎందుకు భగవంతుడి అంశ? ఆత్మస్వరూపుడైనటువంటి ఆ దేవుడు పరమాత్ముడు ఎక్కడో లేడు. పెద్దల పట్ల గౌరవం ఉండడం అది సాత్వికం. ఈ అందరితో కొట్లాడుతుంటే ఏమంటారు? రాక్షసత్వం. అంతే తేడా. అక్కడ వారికి ఏమి ఉండదు. అక్కడ పెద్ద పెద్ద మీసాలు కానీ అట్లాంటివి కానీ ఏమి ఉండవు. రాక్షసుడు అంటే ఎవరో కాదు. ఎందుకని చెప్పి మనిషికి స్వభావంగా 2 గుణాలు ఉంటాయి. ఆ ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు ఎక్కడ మీరు పట్టుకున్నప్పుడు మీ ఆయన 2 చేతుల పైకి ఎత్తండి, లేదా మీ వాళ్ళకి ఇచ్చేయండి. ఎవరికన్నా అందరికి చూపిస్తాను. వాడు దగ్గర పోయి కళ్ళు మూసుకున్నా మొత్తం ఆయనే కనిపిస్తాడు. విశ్వం మొత్తం మంచిగా కనిపిస్తుంది. పక్క మనిషిగా కూడా దేవుడు కనిపిస్తాడు. పక్క ఆడవాళ్ళగా కూడా అమ్మవారు కనిపిస్తారు. అప్పుడే అర్థమవుతుంది మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎట్లా మనం ఆ యొక్క వాళ్ళకి మర్యాద విలువలు ఎట్లా ఇవ్వాలనో, మగవాళ్ళు ఆడవాళ్ళకి ఎట్లా విలువలు ఇవ్వాలనో అప్పుడే తెలుస్తాయి మనకి. కాబట్టి కలియుగం ఏదైనా అవ్వచ్చు. కాళ్ళకు దండం పెట్టే రోజులు పోయినా, ఎంతటి రోజులు కాదు, కాళ్ళు గుంజే రోజులు వచ్చినాయి. జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకైనా మంచిది. నాతో సహా ఏమేం చేస్తాం? తీర్థం, పంచామృతం కథం చేసినాం. కథం చేసి బిడ్డలతో కథం చేయించినాం. తీర్థప్రసాదాలు ఇచ్చినాము. జీడిపప్పు హల్వా నోట్లో పెట్టినాం. పంచామృతం అంటే ఇందులో పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తేనె, చక్కెర ఇది పంచామృతం. ఇది ప్రసాదం. రవ్వ కేసరి, రవ్వ ఇవన్నీ దాంట్లో వస్తుంది. చిప్ప ఇవన్నీ అన్నిగా గుండు. ఇగో మా బన్నీ అయితే బావాలకైతే దండం పెట్టలేదు. ఆశీర్వాదం జర మంచిగా ఇది పెట్టకుంటామా అనుకొని హాయ్ మా సాన్విక అండి. మధ్య క్యూట్ అవుతుంది కదా.
నాకు థ్యాంక్ యూ చెప్పు, నా వల్ల ఈడొచ్చి కూర్చున్నాను. నీ గ్లాస్ లేపేసాను. అయిపోయింది అమ్మనికంట నేనున్నా మొక్కలే నేను పట్టుకో. అరే చరే నువ్వు రాలేరా. సో రథం అయితే బాగా జరిగింది. ఇంకా లాస్ట్ వీడియోలో మాట్లాడుకుంటూ వీడియో తీసింది మా మమ్మీయే. సో అలానే పెట్టేస్తున్నారు రాగా. రథం అయితే అయిపోయింది. సో దర్శనం చేసుకోవాలి కదా. సో దర్శనం చేసుకోవడానికి నేను మా హస్బెండ్ ఇంకా అందరం అయితే కలిసి వెళ్తున్నాము. బయట కొబ్బరికాయలు అయితే కొట్టి ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. వీడియోలో వాడని సరే పడ్డాం, అందుకే నేను తీయమని చెప్తున్నాను. బయట నాగదేవత దగ్గర అయితే పాలైతే పోసి మేమైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. రథం అయ్యేసరికి కొంచెం లేటే అయింది. ఇంకా మేము టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా నాకు తెలియకుండా మా చెల్లి అయితే వీడియో రికార్డ్ చేసింది. చాలా బాగా అనిపించింది టెంపుల్ లోపల ఇట్లా రికార్డ్ చేయడము. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే హారతి ఇస్తున్నారు. నా చేతిలో అవన్నీ ఉన్నాయని పూలదండలు గిట్లా. నేను ఒక్కదాన్నే చూస్తే సరిపోదు కదా, మీరు కూడా చూడాలి కదా. సో మీరు కూడా చూసి మొక్కండి ఎల్లమ్మ తల్లిని. చాలా పవర్ఫుల్ అమ్మవారు. మనం కోరుకున్న కోరికలన్నీ తీరిపోతాయి. అండ్ చాలా రష్ కూడా ఉంటుంది ట్యూస్డే రోజు. మేము సండే చేసినాం కాబట్టి కొంచెం నార్మల్గానే ఉండే. అక్కడ దర్శనం అయినాక అందరం అయితే ఇంటికైతే వచ్చేసినాము. నేను వచ్చే వరకైతే మా హెయిర్ స్టైలిస్ట్ అయితే వచ్చేసారు. వచ్చి నాకైతే హెయిర్ వేస్తున్నారు. ఆ హెయిర్ స్టైలిస్ట్ ఎవరో కాదు, మా మమ్మీయే. నాకు మా మమ్మీ అయితేనే కరెక్ట్గా వేస్తుంది హెయిర్. అంటే నాకు ఎట్లా కావాలో అట్లా కరెక్ట్గా, అంటే లూజ్ అవ్వకుండా నీట్గా వన్ డే మొత్తం అయినా సరే అట్లనే ఉంటుంది హెయిర్. అంత నీట్గా అయితే వేస్తుంది మా మమ్మీ నాకు. మా మమ్మీ బతుకు జట్కాలో రోజా కూర్చున్నట్టు కూర్చుంది. ఇంకా ఇటు సైడ్ 2 sides మా వాళ్ళైతే కూర్చొని ముచ్చట్లు అయితే చెప్తున్నారు మా మమ్మీకి. చూడండి మా మమ్మీ మధ్యలో కూర్చుంటే అందరు కొంతమంది ఇటు అయితే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు మా వాళ్ళు. నవ్వినావా? నిజం చెప్పు. అమ్మలక్కలందరూ ఒక దగ్గర కూర్చు తూకుంటారా, చేతులు అయితే తూకో కదా, అందరిని ఎక్కిస్తున్నారు అనమాట. ఎవరెవరు ఎట్లా మాట్లాడతారని. ఇంకా మా మమ్మీ, పిన్ని, అత్తమ్మ, అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ అందరూ అయితే ఎక్కించుకుంటున్నారు. ఫ్యామిలీలో ఇవన్నీ కామనే. సూరంగుట్టలో రథం చేసాము. పార్ట్ ఇక్కడికి ఎండ్. నెక్స్ట్ పార్ట్ మాత్రం చాలా ఫన్ ఉండబోతుంది. మీరైతే వీడియో పక్కా చూడండి, త్వరలో పెడతాను. చాలా ఎంజాయ్ చేస్తారు. మొత్తం కామెడీ ఉంటుంది ఆ వీడియోలో. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.